నీ శరీరాన్ని అపవిత్రం చేసే, నీ మనస్సును పాడు చేసే, నీకు నెమ్మది లేకుండా చేస్తున్నా, ఆరోగ్యం లేకుండా చేస్తున్నా, కష్టపడి చదువుకోకుండా చేస్తున్నా, కష్టపడి పని చేయకుండా చేస్తున్నా, బాధ్యత లేకుండా చేస్తున్నా ఆ స్నేహం, ఆ పాపం, ఆ అలవాటు నువ్వు విడిచిపెడితే తప్ప నీ జీవితం బాగుపడదు. అది వాస్తవం. ఈ పనికి మాలిన ప్రేమ వ్యవహారాన్ని పక్కన పెట్టేసి ఉదస్తమాను ఫోన్లో చాటింగ్లు చేసుకోవడం, బూత్ సినిమాలు చూడడం, ఈ భయంకరమైనటువంటి తప్పుడు జీవితాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఈ తమ్ముని యొక్క జీవితం బాగుపడింది. తమ్ముడో, చెల్లి, నీ జీవితం బాగుపడాలని ఆశపడుతున్నావా? పక్కన పెట్టేసేయి. పనికి మాలిన స్నేహితులను, స్నేహాలను పక్కన పెట్టేసేయి, విడిచిపెట్టేసేయి. ప్రదస్తమాను సెల్ ఫోన్లో చాటింగ్లో, లేకపోతే సోషల్ మీడియాలో పనికి మాలిన కబుర్లో, లేదా విచ్చలు విడిన దృశ్యాలు చూడడమో విడిచిపెట్టేసేయి. ఎందుకని? నీకోసం బంగారు భవిష్యత్తు కాచుకొని కూర్చుంది. దేవుడు నీ కోసం శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు పాపంలో జీవిస్తూ, అపవిత్రమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ, దేవుని దగ్గర నుంచి